అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు డిస్కస్ చేద్దాం. సో ఎట్టకేలకు చాలా నెమ్మదిగా మనం 2 లక్షల సబ్స్క్రైబర్స్ పూర్తి చేసుకున్నాం. చాలా నెమ్మదిగా అలాగే రావాలి. నేను కూడా అలాగే రావాలని కోరుకున్నా. కొన్ని ఛానల్స్కి రోజుకి 5,000 6,000 సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతారు. నాకు అలా అవసరం లేదు. రోజుకి 500 నుంచి 1000 మంది కొత్త సబ్స్క్రైబర్స్ వస్తే చాలు అనుకున్నా. అలాగే వచ్చారు. సో అలా వచ్చిన వాళ్ళే కొంచెం, ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడానికి 1కి 10 సార్లు ఆలోచిస్తారు. ఛానల్ చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోరు. చేసుకున్నారు అంటే పర్మనెంట్గా ఉంటారని నమ్మకం. అందుకే నెమ్మదిగా వచ్చినా పర్వాలేదు అనుకున్నా. ఇక ఈనాడులో బ్యానర్ వార్త, జగన్ తెచ్చిన నీటి కరువు. జనవరి నుంచే ఎద్దడి పరిస్థితులు, అయినా మేల్కొని సర్కారు. గొంతెండుతున్న పల్లెలు పట్టణాలు, రోడ్డెక్కుతున్న జనం, స్పందించని ప్రభుత్వం. ట్యాంకర్లతో నీటి సరఫరాకు మోకాలడ్డు. ఈ నీరు అలాగే విద్యుత్తు, తాగునీరు అండ్ విద్యుత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడకపోవడానికి ప్రధాన కారణంగా మారచ్చు. ఎందుకంటే ఇప్పుడు నీటి సమస్యలు మన రాష్ట్రంలో కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతం, ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతం, అనంతపురం జిల్లా, చిత్తూరు జిల్లా, ఇలా రాయలసీమ సహా ప్రకాశం గుంటూరు జిల్లాల వరకు ఒక 6 జిల్లాల్లో దాదాపుగా 350 గ్రామాల్లో నీటి సమస్యలు చాలా దారుణంగా ఉంటాయి. వీళ్ళకి సాధారణంగా గ్రౌండ్ వాటర్ ఎండిపోద్ది. గ్రౌండ్ వాటరు ఈ సంవత్సరం వర్షాభావం కరువు ఉంది కాబట్టి గ్రౌండ్ వాటర్ లేదు. అప్పుడు చెరువులు నింపాలి. చెరువులు నింపడానికి వాటర్ సోర్స్ లేదు. సో ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? ట్యాంకర్స్ పంపించాలి. సో ఈ ట్యాంకర్స్ పంపించాలంటే ఒక్కొక్క ట్యాంకర్కి 540 నుంచి 540 రూపాయల నుంచి 620 రూపాయల వరకు దూరాన్ని బట్టి పే చేయాలి. ఈ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి, చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ట్యాంకర్ల సరఫరా కూడా లేదు. సో ఈ ప్రభావం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు దూరం చేసిన ఆశ్చర్యపోకల. తాగునీరు, విద్యుత్తు, ఎందుకంటే రాష్ట్రంలో ఆల్రెడీ కరెంటు కోతలు మొదలయ్యాయి. నాకు నిన్న మన సబ్స్క్రైబర్స్ చాలామంది చెప్పారు, ఈవెన్ నేను కూడా ఫేస్ చేస్తున్నా. నేను కూడా కరెంటు కోతలు ఎక్కువ ఉన్నాయని చెప్పి మొన్న నైట్ వెళ్ళి, అప్పటికప్పుడు నైట్ 9ంటికి వెళ్ళి, బాబోయ్ కరెంటు కోతలు పెరిగాయి, ఇలా కాదని చెప్పి మన స్టూడియోకి సరిపడా పెద్ద యూపీఎస్ కొన్నా. అప్పటి వరకు మనకి యూపీఎస్ ఉన్నది కానీ స్క్రీన్కి క్యాచ్ చేయట్లేదు. స్క్రీన్ కెపాసిటీ సరిపోవట్లా, లైట్ల కెపాసిటీ సరిపోవట్లా. సో మొన్న వెళ్ళి వేరే యూపీఎస్ కొన్నాను. అది కూడా స్క్రీన్ అయితే సపోర్ట్ చేయదా అన్నారు, అంత హెవీ లేదంట. అయినా ఏదో అందుబాటులో ఉన్నంత వరకు కొన్నాను, చూద్దాం. సో విద్యుత్ సమస్యలు, తాగునీటి సమస్యలు ఉంటాయి. మే 13వ తేదీ పోలింగ్ కాబట్టి ఆ టైంకి ఈ 2 సమస్యలు పీక్స్లో ఉంటాయి. సో నిజంగా జనం ఆలోచన పరులైతే, జనానికి గనక సమస్యలకి కారణం ఎవరు, ప్రభుత్వ నిర్లక్ష్యమే, పరిపాలకుల చేతగానితనమే, అసమర్థతే, యాక్షన్ ప్లాన్ లేకపోవడమే అనేది వాళ్ళకి తెలిస్తే జనం ఓట్లు వేయకూడదు. ఎందుకంటే తాగునీటి విషయంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో యాన్యువల్ ప్లాన్ ఒకటి డిజైన్ చేసుకుంటారు. యాన్యువల్ ప్లాన్ ఒకటి వేసుకొని దానికి తగ్గ బడ్జెట్ ఇస్తారు. కానీ ఈ సంవత్సరం అది లేదు, తాగునీటి మీద లేదు. అలాగే విద్యుత్ కోతలు లేకుండా కూడా ఒక యాక్షన్ ప్లాన్ రూపొందిస్తారు, అది కూడా లేదు. సో ఈ తాగునీరు అందదు గ్రామాలకు, చాలా గ్రామాలకు ట్యాంకర్ల సరఫరా ఉండదు. వాళ్ళు ఏవో క్యాన్లో బబుల్స్ ఏవో కొనుక్కుంటారు. ఇక విద్యుత్ కోతలు ఉంటాయి. విద్యుత్ కోతలు నిన్న కూడా కనిగిరిలోన పొదిల్లోన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి బహిరంగ సభలు ఉంటే అప్పుడే విద్యుత్ కోతలు ఉన్నాయంట, అక్కడే విద్యుత్ తీస్తారంట. సో చాలా దారుణంగా విద్యుత్ కోతలు ఉన్నాయి. కాబట్టి ఆ 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా ఓట్లు దూరం చేయొచ్చు. యాక్చువల్లీ పల్లెల్లో ఇప్పటికీ వైసీపీకి ప్లస్ ఉంది, కానీ తాగునీరు వలన, విద్యుత్ కోతల వలన పల్లెల ఓటింగ్ కూడా వైసీపీకి దూరం అవ్వచ్చు. అయితే దాన్ని టీడీపీ వాళ్ళు పొలిటికల్ మార్కెటింగ్ చేసుకోవాలి. ఇదిగో మేము ఉన్నప్పుడు అసలు విద్యుత్ కోతలు లేవు, కానీ ఇప్పుడు చూడండి విద్యుత్ కోతలు ఉన్నాయి అనేది పొలిటికల్ మార్కెటింగ్ టీడీపీ వాళ్ళు చేసుకుంటే బాగానే ఉంటుంది. సో తాగునీటి కష్టాలు చూడండి ఎంత దారుణంగా ఉన్నాయి. ట్యాంకర్లు వస్తేనే గొంతు తడిచే. చెప్పాను కదా, చెరువులు ఉండవు, భూగర్భ జలాలు ఉండవు. కాబట్టి వాటర్ ట్యాంకర్లే ఆధారం. ఒక ట్యాంకర్ వస్తే కనీసం 500 బిందెలు పెడతారు. అక్కడ లైన్లో ఉండాలి. ముందు నుంచి అర్ధరాత్రి 3, 2:30 ఆ టైంకి కూడా ట్యాంకర్లు వస్తుంటాయి. ఒక్కోసారి ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు అనమాట. అలా చాలా దారుణంగా ఉంటుంది. పల్నాడు జిల్లా వినుకొండ
ప్రకాశం జిల్లా మార్కాపురం, ఎర్రగొండపాలెం, కనిగిరి, గిద్దలూరు ఆ ప్రాంతాలన్నీ ఇవే. సో దాని మీద ఈనాడులో రాశారు. తర్వాత జగన్ అనుచిత వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం, చంద్రబాబును శాడిస్టు, పశుపతి అంటూ తీవ్ర విమర్శలపై స్పందన, ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా గుర్తింపు, జగన్కు నోటీసులు జారీ చేసిన సీఈఓ ముఖేష్ కుమార్ మీనా 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం, గడువులోగా స్పందించకపోతే సీఈసీకి నివేదిస్తామని హెచ్చరిక. సో వ్యక్తిగతంగా వ్యక్తిత్వ హననాన్ని శాసించేలాగా, తగ్గించేలాగా అటువంటి కామెంట్స్ చేయకూడదు. సో అటువంటి కామెంట్స్ చేస్తే కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది. వ్యక్తిత్వ హనానికి పాల్పడకూడదు. సో అందుకే చంద్రబాబు గారిని శాడిస్టు, పశుపతి అన్నారు కాబట్టి, విలన్తో పోల్చారు కాబట్టి ఆయన కోడ్ ఉల్లంఘించారని చెప్పి నిన్న నోటీసులు ఇచ్చారు. అది పెద్ద సీరియస్ ఇష్యూ కాదులే, అటువంటి కామనే. తర్వాత వార్వలేనితనాన్నే శాడిజం అంటారు. మా పథకాలు చూసి తట్టుకోలేకపోతున్నారు, పొదిలి మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్. మళ్ళీ నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి పక్కనే కొనకనమెట్లలో ఒక భారీ బహిరంగ సభ పెట్టారు. జనం భారీగా వచ్చారులే, కొనకనమెట్ల ఏరియా జనం బాగానే వస్తారు. సో అక్కడ అంటే ఈ వైసీపీ ఇస్తున్న సంక్షేమ పథకాలు చూసి టీడీపీ చంద్రబాబు గారు వారవలేకపోతున్నారంట. వారవలేకపోవడం ఏముందలే. జగన్ మళ్ళీ గెలవడం కష్టం, ప్రశాంత్ కిషోర్. ఆయన రాష్ట్రాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదు, మోనార్క్లా పాలిస్తున్నారు, ఉద్యోగాల ఊసే లేదు, ప్రభుత్వ డబ్బులు పంచడం తప్ప చేసిందేమీ లేదు. పీటీఐ సంపాదకుల ఇంటర్వ్యూలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఇదిగోండి ఇక్కడ బ్యానర్ వేశారు. జగన్ ఇక ఇంటికే, మళ్ళీ గెలవడం చాలా కష్టం, పీకే ఈ 5 ఏళ్లలో అభివృద్ధి చేయలేదు. ఛత్తీస్గఢ్లో నాటి సీఎం బఘేల్లా కేవలం డబ్బు పంపిణీకే పరిమితం, ప్రజల ఆకాంక్షను నెరవేర్చలేదు. తాయిలాలో నగదు పంపిణీ తప్ప ఉద్యోగాలు ఇవ్వలేదు. వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వెల్లడి. తెలంగాణలో బీజేపీ పుంజుకుంటోంది, మొదటి లేదా రెండో స్థానంలో నిలుస్తుంది. తమిళనాట 2 అంకెలకు బీజేపీ ఓటు షేరు. సో ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ వైసీపీ ప్రభుత్వం రాదు, ఆయన అభివృద్ధి చేయట్లేదు, కేవలం నగదు పంపిణీకే పరిమితం అవుతున్నారు. ఎక్కడో అప్పులు తెచ్చి ఆ డబ్బులు ప్రజల బ్యాంక్ ఖాతాల్లో వేస్తున్నారు, నగదు బదిలీ మాత్రమే చేస్తున్నారు, అది పరిపాలన కాదు. సో అటువంటి వ్యక్తి మళ్ళీ గెలవడం కష్టం అని ప్రశాంత్ కిషోర్ గారు నిన్న పీటీఐకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కామెంట్ చేశారనమాట. ఈసారి బీజేపీకి 300కు పైగా, కానీ 370 లక్ష్యం సాధించలేకపోవచ్చు. ఒడిశా, బెంగాల్లో నెంబర్ 1 స్థానంలో. తూర్పు, దక్షిణాది రాష్ట్రాల్లో కాషాయ పార్టీకి సీట్లు, ఓట్లు గణనీయంగా పెరుగుతాయి. మోదీ నేతృత్వంలోని బీజేపీ అప్రతిహతంగా దూసుకుపోతోందన్న వాదన ఒట్టి భ్రమే. ఆ పార్టీ వెనుకబడిన సందర్భాలు ఉన్నాయి. విపక్షాలు సొమ్ము చేసుకోలేకపోయాయి. కరెక్టే, విపక్షాలు సొమ్ము చేసుకోలేకపోతున్నాయి ఏపీలోనూ, దేశం మొత్తం మీద కూడా. సో అది ప్రశాంత్ కిషోర్ గారు చేసిన కామెంట్స్ని ఈనాడులో రాశారు, ఆంధ్రజ్యోతిలో కూడా లోపల రాశారనమాట. తర్వాత ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఒక 3-4 రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ నిన్న అనకాపల్లిలో ప్రచారం ప్రారంభించారు. అనకాపల్లిలో ఈ నేరమయ్య ప్రభుత్వాన్ని ఈడ్చి కొట్టాలి, రాష్ట్రాన్ని డ్రగ్స్ రాజధానిగా మార్చింది వైకాపానే, అమ్మఒడి పేరు చెప్పి నాన్నల గొంతులో సారా పోసి సంపాదించింది ఎంత, ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి ఆహ్వానించండి. అనకాపల్లి వారాహి విజయయాత్రలో జనసేనాని పవన్ కళ్యాణ్. ఒక వ్యక్తికి అధికారం ఇస్తే అతని వ్యక్తిత్వం బయటపడుతుంది. జగన్ విషయంలో అదే జరిగింది. రాష్ట్రానికి రాజధాని లేదు కానీ ఆంధ్రప్రదేశ్ను రాజధానిగా మార్చారు. వైజాగ్ పోర్టులోకి 25,000 కోట్ల విలువైన మాదక నిషేధిత పదార్థాలు వచ్చాయంటే వైకాపా అనుమతి లేకుండా, కొంతమంది పోలీసుల సహకారం లేకుండా ఉంటుందా? యువతను మత్తులోకి దించుతున్న ఈ క్రిమినల్ గవర్నమెంట్ను మీ అందరి మద్దతుతో ఎన్డీఏ కూటమిగా రోడ్డుపైకి ఈడ్చి రాష్ట్ర సరిహద్దుల్లో పడేసి మన ప్రభుత్వాన్ని స్థాపిద్దామని పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడారు. సో ఆయనకు హెవీ ఫీవర్ వచ్చింది కాబట్టి 3 రోజులు ఎన్నికల ప్రచారం చేయలేదు. మళ్ళీ నిన్న అనకాపల్లిలో ప్రారంభించారు. ఆయన స్టైల్లో ఆయన సీరియస్ కామెంట్స్ చేశారు. ఇక చంద్రబాబు గారు నిన్న కృష్ణా జిల్లా పామర్రు, మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో మీ ఓటు అభివృద్ధికా విధ్వంసానికా, మహనీయులు పుట్టిన నేలను మలినం చేశారు, పోలవరం లేకపోతే కృష్ణా డెల్టా మొత్తం ఎడారే, రైతు కూలీల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు, పామర్రు, ఉయ్యూరు ప్రజాగలం సభల్లో చంద్రబాబు. బాగుందండి, రైతు కూలీల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం బాగానే ఉంది, మంచి హామీనే. అయితే మన బీసీ కార్పొరేషన్లు ఇప్పుడున్న 56 బీసీ కార్పొరేషన్లా మాత్రం ఉండకూడదు. కార్పొరేషన్లు పెట్టి పదవులు ఇవ్వడం తప్ప దేనికి ఉపయోగపడలేదు ఆ కార్పొరేషన్లో. సో అలా ఉండకూడదు.
ఎంతోమంది మహనీయులు పుట్టిన తులసివనం లాంటి కృష్ణా జిల్లా గడ్డపై ప్రస్తుతం గంజాయి మొక్కలు మొలిచాయి. పవిత్రమైన ఈ మట్టిని మలినం చేస్తున్నాయి. ఎవరు ఎక్కువ బూతులు తిరిగితే వాళ్ళకు మంత్రి పదవులు, ఎక్కువ దాడులు చేస్తే పదోన్నతులు ఇచ్చే దారుణమైన పరిస్థితులు వచ్చాయి. ఇలాంటి రౌడీజం కావాలా? ఈ ఎన్నికల్లో మీ ఓటు అభివృద్ధికా విధ్వంసానికా అని చంద్రబాబు గారు నిన్న మాట్లాడారు. అది కూడా రాసుకొచ్చారు. తర్వాత అవినాష్ రెడ్డి పాలు తాగే బిడ్డ, సాక్ష్యాలు తుడిచేస్తుంటే ఎందుకు స్పందించలేదు? పిసిసి అధ్యక్షురాలు షర్మిల తీవ్ర విమర్శలు, మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి పైన చురకలు. కమలాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు నిన్నగాక మొన్న కొన్ని కామెంట్స్ చేశారు. అవినాష్ రెడ్డి గారి పాత్ర ఏమీ లేదు, ఎర్రగంగిరెడ్డి ఆధారాలు చెరిపేస్తుంటే అవినాష్ రెడ్డి అమాయకంగా పక్కన నిల్చున్నారు అంతే అని అన్నారు కదా. దానికి కౌంటర్గా అవినాష్ రెడ్డి ఏమైనా పాలు తాగే బిడ్డ? అతనికి తెలీదా అక్కడ ఆధారాలు చెరుపుకూడదని తెలీదా? అతను ఎందుకు పక్కన నిల్చోవాలి? సాక్ష్యాలు తుడిచేస్తుంటే ఎందుకు స్పందించలేదు అని వివేక హత్యఘటనకు సంబంధించి తన మేనమామ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకుని ఎర్రగంగిరెడ్డి అంతా చేశాడనే విధంగా మాట్లాడడంపై పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఎర్రగంగిరెడ్డి సాక్ష్యాధారాలను తారుమారు చేస్తుంటే అవినాష్ రెడ్డి అంత అమాయకంగా చూడడానికి ఆయన ఏమైనా పాలు తాగే బిడ్డ అంటూ ప్రశ్నించారు. ఎంపీగా ఉన్న వ్యక్తికి ఆ మాత్రం తెలియదా అంటూ ఎద్దేవా చేశారు. బస్సు యాత్రలో భాగంగా 3వ రోజు ఆదివారం వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో వివేక కుమార్తె సునేతతో కలిసి పలు సభల్లో షర్మిల ప్రసంగించారు. మీరు చూడండి, చంద్రబాబు గారు ఎండలో తిరుగుతున్నారు, ఎండల్లో మాట్లాడుతున్నారు. షర్మిల గారు ఎండల్లో తిరుగుతున్నారు, ఎండల్లో మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు రోడ్ షోలు చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏసీ బస్సు 20 కోట్లు పెట్టి కొన్న ఏసీ బస్సులో ఉంటూ ఎవరైనా బయట వస్తే అటువంటి వాళ్ళని చూడడానికి ఓన్లీ బస్సు కింద మెట్టు వరకు దిగి ఫోటోలు దిగేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నారు. ఎక్కడైతే బహిరంగ సభ ఉందో అక్కడ మాత్రమే వేదిక ఎక్కుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రోజు మొత్తం మీద 1 లేదా 2 సందర్భాల్లోనే బస్సు దిగుతున్నారు, మాట్లాడుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, షర్మిల గారు రోజుకు 4-5 చోట్ల బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారు. వీళ్ళు మాట్లాడితే చంద్రబాబు గారిని ముసలోడు, ముసలాయన అంటారు. కానీ ఆయన చేస్తున్నంత ఎన్నికల ప్రచారాన్ని వైసీపీ చేయట్లేదుగా. అంటే బహుశా వైసీపీకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమోలే, మళ్ళీ ఖచ్చితంగా గెలిచేస్తామనే ధీమా ఏమో, ఏదైనా సరే తెలిసిపోతుంది కదా ప్రచారంలో. ఈరోజు రేపట్లో ఆంధ్రప్రదేశ్లో ఒక గేమ్ ఉందండి. వైసీపీ ఒక గేమ్ ప్లాన్ చేసిందంట. అదేంటంటే వాలంటీర్లు అందరి చేత కూడా మూకుమ్మడిగా రాజీనామాలు చేయించేసి వాళ్ళని లబ్ధిదారుల ఇళ్లకు పంపించి, ఇదిగో మేము మీకు మంచి చేశాం కదా, సంక్షేమ పథకాలు ఇచ్చాం కదా, అందుకు మా ఉద్యోగాలు పోయాయి, మమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేశారు, బలవంతంగా రాజీనామా చేయించింది ఈసీ, ఇదంతా చంద్రబాబు కుట్రే అని చెప్పి లబ్ధిదారులకు చెప్పి, అంటే వాళ్ళని రెచ్చగొట్టడం. ఇదిగో మా ఉద్యోగాలు పోయాయి, మేము మీకు డబ్బులు ఇస్తున్నాం కదా, మేము మీకు లబ్ధి చేస్తున్నాం కదా, అందుకే మా ఉద్యోగాలు లేకుండా చేశారని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి, అందుకే వాళ్ళ చేత బలవంతంగా రాజీనామాలు చేయించి 2 ప్రయోజనాలు. ఒకటి, అక్కడ లబ్ధిదారులను రెచ్చగొట్టచ్చు, వాళ్ళలో సింపతి క్రియేట్ చేయొచ్చు. రెండోది, వాళ్ళని పార్టీ కోసం వాడుకోవచ్చు, పార్టీ ప్రచారకర్తలుగా వాడుకోవచ్చు. ఈ 2 ప్రయోజనాలతో వాలంటీర్లను మూకమ్మడిగా రిజైన్ చేయమంటున్నారు. వాళ్ళేమో చెయ్యట్లా. వైకాపాపై వాలంటీర్ల వార్, రాజీనామా చేయాలంటూ అధికార పార్టీ నేతలు ఒత్తిడి, ససేమిరా అంటూ తిరగబడుతున్న వాలంటీర్లు. 2.56 లక్షల్లో రాజీనామా చేసింది 3.11%. శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైకాపా సీనియర్ నేత ఒకరు తాను పోటీ చేస్తున్న నియోజకవర్గంలోని వాలంటీర్లతో రాజీనామా చేయించేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. రాజీనామాలు ఇచ్చి పార్టీ గెలుపు కోసం పనిచేయాలని 4 రోజుల క్రితం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన చేసిన సూచనపై వాలంటీర్లు ససేమిరా అన్నారు. ప్రకాశం జిల్లాలో మరో వైకాపా నేత వాలంటీర్లతో రాజీనామా చేయించే ప్రయత్నానికి చుక్కెదురైంది. ఈ 2 నెలల్లో 10,000 చొప్పున ఇస్తానని, రాజీనామా చేసి పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక మళ్ళీ కొనసాగవచ్చని ఆయన ప్రతిపాదనను వాలంటీర్లు తిప్పికొట్టారు. అలా వాలంటీర్లను రాజీనామా చేయించేసి వాళ్ళని లబ్ధిదారుల ఇళ్లకు పంపించి సింపతితో, ఇదిగో చంద్రబాబు వల్ల నా ఉద్యోగం పోయింది, నేను మీకు మంచి చేశాను కదా, వాళ్ళు ఒప్పుకోలేదు, వారవలేకపోయారు అని వాలంటీర్ల ద్వారా రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నారు. అది బెడిసికొడుతుంది అన్నమాట. ఆ బుర్రలో ఎన్ని తెలివితేటలు ఉన్నాయో. సో ఇవన్నీ ఈనాడు మొదటి పేజీ వార్తలు. సాక్షికి వెళ్దాం. సాక్షిలో ఓ భాగం, ప్రకాశం జిల్లా కొనకనమెట్ల సభకు హాజరైన భారీ జనసందోహంలో ఓ పావు భాగం అని రాయొచ్చుగా. ఓ భాగం ఎందుకు, పావు భాగం అని రాయండి, ఏంటి అభ్యంతరం? పోనీ 10% మంది మాత్రమే రాసుకోండి, నాకేముంది. గ్రాఫిక్స్ లేవు కదా, ఏమో లేనట్టు ఉన్నాయి. నాకు తెలిసి అయితే గ్రాఫిక్స్ లేవు అనుకుంటున్నా. ఉంటే ఎవరి ఇష్టం వాళ్ళది. నాకు తెలిసి కొనకనమెట్లలో జనం బాగానే వస్తారు, బీభత్సంగా వస్తారు జనం.
బాబును నమ్మితే పులికి బలే. కొనకనమెట్ల మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్. ప్రజలకు మంచి జరుగుతుంటే చూడలేని శాడిస్టు. అవ్వాతాతల పింఛన్లకు అడ్డుపడ్డ వ్యక్తి చంద్రబాబు. స్వార్థ రాజకీయాలతో వారి మరణానికి కారణమయ్యాడు. ఆయనకు పొరపాటున ఓటు వేస్తే ఈ పథకాలకు ముగింపే. మన భవిష్యత్తు ముందుకా వెనక్క అని తేల్చే ఎన్నికలు ఇవి. వాలంటీర్ వ్యవస్థతో బాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 58 నెలల్లో మీ బిడ్డ చేసినట్టు బాబు ఎందుకు చేయలేకపోయాడు అని జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రలో చేసిన కామెంట్స్ని సాక్షిలో ఇస్తూ, ఇదిగో మళ్ళీ శంకల్లో బిడ్డలను ఎక్కించుకొని పరిగెట్టారనే లైన్లు రాయాలిగా, లేకపోతే పేమెంట్కి న్యాయం జరగదు కదా. జనసునామీ మౌంటెండ్లోనూ బస్సు యాత్రకు ప్రజల బెమ్మరథం. ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగిన సీఎం జగన్. జనజాతరను తలపించిన కొనకనమెట్ల బహిరంగ సభ. ఈరోజు రాలేదా? చంటి బిడ్డలను చంకనెట్టుకొని తల్లులు పరిగెట్టలేదా ఈరోజు బస్సు వెనక? సో జనం అయితే బాగా వచ్చారు నిన్న. కొనకనమెట్ల మార్కపురం అంతా వస్తారు. కూటమిలో కత్తులు. చంద్రబాబు డిఎన్ఏ వెన్నుపోటును వంట పట్టించుకున్న నేతలు. మిత్ర పార్టీలకు వెనుకదెబ్బ. పోలవరంలో జనసేన అభ్యర్థికి చుక్కలు చూపిస్తున్న టీడీపీ శ్రేణులు. ఉమ్మడి అనంతపురంలో సీనియర్లకు రాజకీయ సన్యాసం. పిఠాపురంలో జనసేన నుంచి అసమ్మతి శాఖ. తమ్మళ్లపల్లి టీడీపీ అభ్యర్థిని మార్చాలన్న మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గీయులు. పాలకొల్లు బాబు సభలో బన్నీ వాసుకు అవమానం. జన సైనికుల మండిపాటు. భూతద్దం పెట్టి ఎతికి మరీ రాసుకోండి, ఏం కాదు. ఆ డబ్బులు మావే, ఇచ్చేయండి. 51,99,800 నగదుతో పాటు చెక్కులు కూడా ఇవ్వండి. రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్ ఫండ్స్ లొల్లి. డబ్బులు ఇప్పించాలంటూ విశాఖ ఎన్నికల యంత్రాంగం చుట్టూ ప్రదక్షిణలో ఆధారాలు అడిగితే చూపకుండా పరారి. ఓట్ల కొనుగోలుకు టీడీపీ నేతలకు అందించడానికి మార్గదర్శి పక్కా ప్లాన్. మార్గదర్శి అలా చేయదు. మార్గదర్శి కానీ ఇప్పుడు ఎన్నికల్లో డబ్బులు రవాణా సాక్షి వెహికల్స్లో చేస్తుంటారు. సాక్షి వెహికల్స్లో సాక్షి వ్యాన్లు ఉంటాయి చూడండి, లైవ్ వ్యాన్లు. అందులో డబ్బులు రవాణా చేస్తుంటారు, లిక్కర్ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు. ఒక్కోసారి గతంలో దొరికిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈనాడు ఎప్పుడు కూడా అలా చేయలే. వాళ్ళ సొంత నెట్వర్క్ని పార్టీ కోసం ఎప్పుడూ వాడలేదు. అనుబంధంగా పనిచేయిస్తారు, సలహాలు ఇస్తారు, సూచనలు ఇస్తారు, నడిపిస్తారు తప్ప డబ్బులు లిక్కరు ట్రాన్స్పోర్ట్ చేయడము, వ్యవస్థను నెట్వర్క్ను వాళ్ళ కోసం వాడడము అలా ఎప్పుడూ ఈనాడు చేయలేదు, చెయ్యదు కూడా నాకు తెలిసినంతవరకు. దానికి కారణం అంటే ఈనాడు టీడీపీకి అనుకూల పత్రిక మాత్రమే, కానీ సాక్షి వైసీపీ సొంత పత్రిక. సొంతంకి అనుకూలంకి చాలా తేడా ఉంది. బీజేపీకి పురంధేశ్వర వెన్నుపోటు. అనపర్తి సీటు విషయంలో చంద్రబాబు డ్రామా. మొదట టీడీపీ అభ్యర్థిని ప్రకటించి ఆ తర్వాత బీజేపీకి కేటాయింపు. అయినా టీడీపీ అభ్యర్థి నల్లమిల్లి ప్రచారం. ఈ పరిణామాలను పట్టించుకొని బీజేపీ రాష్ట్ర అధినేత్రి పురంధేశ్వరి. వాళ్ళు చూసుకుంటారు కదా బాబాయ్, మనకెందుకు చెప్పు, స్పేస్ వేస్ట్. ఓసరవెల్లి. సీఎం జగన్ను ఒంటరిగా ఎదుర్కోలేక కూటమి పేరుతో చంద్రబాబు ఎత్తుగడ. షర్మిలను సీఎం జగన్పై ప్రయోగించిన కుటిల నేత. దానివల్ల ఆశించిన ఫలితం లేక ఇప్పుడు సరికొత్త ప్రచారం. వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓట్లు చేల్చడానికి షర్మిల నాటకాలు ఆడుతున్నట్టు ఆరోపణ. ఈ సాక్షిలో పొలిటికల్ వార్తలు భలే ఉంటాయండి. ఏది తోస్తే అది రాసేస్తారు, రాసుకు వెళ్ళిపోతారు అంతే. ఇదిగో ఓసరవెల్లి అంటే ఓసరవెల్లి బొమ్మ ఒకటి వేశారు, దానికి చంద్రబాబు గారు ఫోటో ఒకటి పెట్టారు. ఓసరవెల్లి అధికారం కోసం అడ్డదారులు తొక్కడం, అవసరమైతే అడ్డు తొలగించుకోకుండా కొనేందుకు కూడా వెనుకాడకపోవడం, రోజుకో ఎత్తుగడతో 4 మడతేసేయడం, బద్ధ శత్రువులతోనైనా ఇట్టే జతకట్టేయడం, మరో అడుగు ముందుకేసి ఆయనకి ఏంటి ఇంట్లో వాళ్ళని చంపుకోవడం తెలియక ఇవన్నీ చేస్తాడు. మనకు తెలిసినట్టు ఆయనకు తెలియదు కదా ఇంట్లో వాళ్ళని ఎలా చంపాలి ఏంటనేది. ఆక్వా పాడి రైతులకు భరోసా. అర్హత గల వాళ్ళందరికీ కిసాన్ క్రెడిట్ కార్డులు. ఆక్వా రైతుకు ప్రతి సీజన్లో 10 లక్షల వరకు రుణం. పాడి రైతుకు హామీ లేకుండా 1.60 లక్షల వరకు రుణ సదుపాయం. 5 ఏళ్లలో 130,000 మంది పాడి ఆక్వా రైతులకు 4,420 కోట్ల రుణాలు, 3% వడ్డీ రాయితీ. రాసుకోండి, భజన మీ ఇష్టం. పాడి రైతులు అది చూస్తే కడుపు తరుక్కుపోద్ది వాళ్ళు. సరే, ఇది పక్కన పెట్టేసి ఆంధ్రజ్యోతి ఇది చెప్పేశాను కదా. ఇదేంటిది? నన్ను అడిగాడు ఎవడరా, ఈసీ అయితే నాకేంటి, నేను ఇంతే. సీఎం జగన్ ధిక్కార్ శైలి. వ్యవస్థలకు జవాబుదారీ కాదన్నట్టు వైఖరి. చంద్రబాబుపై పదే దోషంలో. పశుపతి చంద్రముఖి పాత్రలతో పోలిక. హంతకుడు దుర్మార్గుడు అంటూ తిట్లు. కోడ్ ఉల్లంఘించారని తేల్చిన ఈసీ. వివరణ ఇవ్వాలని ఉదయం నోటీసు. సాయంత్రానికి జగన్ మళ్ళీ అదే తప్పు. పవన్ బాబుపై అనుచిత పోస్టులు తొలగించాలన్న ఈసీ ఆదేశాలు బేఖాతరు. అది ఎవరేమనలేరండి. జగన్మోహన్ రెడ్డి గారి అంటే ఆ వైఖరి అంటే యాక్చువల్లీ ఈసీ నోటీస్ ఇచ్చింది.
అటువంటి కామెంట్స్ చేయకూడదు, అది కోడ్ ఉల్లంఘన అని. మళ్ళీ సాయంత్రం అదే కామెంట్స్ చేశారంట ఆయన. ఎన్నికల కమిషన్ అయితే నాకేంటి, రాజ్యాంగ వ్యవస్థలు అయితే నాకేంటి, నేను ఇంతే, తీవ్ర ఆర్థిక నేరాభియోగాలు ఉన్న నన్ను సీఎంను చేసినందుకు నేనేం మారలే, నాకు నచ్చినట్లుగానే 58 నెలల్లో ఏపీని పాలించా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు, రూల్స్ మీరొద్దు అంటూ ఇప్పుడు నోటీసులు ఇస్తే మారాలా, నేనింతే, ఈసీ అయితే నాకేంటి, నేను జవాబుదారిని కాదు, నేనింతే అన్నట్టుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన అహంకార దర్పాన్ని ప్రదర్శిస్తున్నారు. నన్ను ప్రశ్నించక ముందు ప్రతిపక్ష నేత చంద్రబాబును 10 తిట్లు తిట్టా, ప్రశ్నించాక 25 తిట్లు తిడతా, ఏం చేసుకుంటారో చేసుకోండి అనేలా ఈసీకి సవాల్ చేశారు. అది ఆంధ్రజ్యోతిలో రాసుకొచ్చారు. అంటే నోటీసులు ఇచ్చినా సరే మారలేదు, అలాగే తిడుతున్నారు అని ఆంధ్రజ్యోతికి సవాల్ చేశారు. సీఎం ఓ స్కామ్స్టర్, మద్య నిషేధం చేస్తానని సారా వ్యాపారిగా మారారు పవన్ కళ్యాణ్. ఇది పవన్ కళ్యాణ్ గారు అనకాపల్లిలో నిన్న బహిరంగ సభకు బీభత్సంగా వచ్చారు జనం. ఇదిగోండి ఫోటోలు చూడండి, భారీగా వచ్చారు జనం. ఇసుక కొల్లగొట్టి దొంగ జగన్, భూములు దోచేసిన దోపిడీదారు, అమ్మఒడి ఏడాది ఎగ్గొట్టారు, యువత మహిళలు పిల్లల భవిష్యత్తు కోసమే నా తపన, వ్యతిరేక ఓటు చేయకూడదని ఆరాటం, వైసీపీ పోవాలి, కూటమి రావాలి, అసెంబ్లీలో నాదెండ్ల కొనతాలు వంటి బలమైన నాయకులు ఉండాలి, సిపిఎస్కు ఏడాదిలోగా పరిష్కారం, చెత్తపై పన్ను భారాన్ని తొలగిస్తాం. అనకాపల్లి విజయబేర సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడారు. తర్వాత ఇక్కడ మేము వచ్చాక రైతే రాజు అని ఉయ్యూరులో చంద్రబాబు గారు మాట్లాడింది వేశారు. తర్వాత ఐపీఎస్ వైసీపీ ఫ్యాన్, సీఎంలో పెద్దిరెడ్డికి, రాజధానిలో తాడేపల్లికి జీహుజో, తిరుపతిలో వైసీపీ విజయానికి తోడ్పాటు, కుప్పం పంచాయతీ ఎన్నికల్లోనూ అదే తీరు, విజయవాడలో అధికార పార్టీకి వత్తాసు. కాంతి రాణా గారు ఉన్నారు కదా, ఐపీఎస్ అధికారుల సంఘం అధికారి, ఆయన గురించి ఆంధ్రజ్యోతిలో రాసుకొచ్చారు. కాంతి రాణా వ్యవహారంపై ఐపీఎస్లో చర్చ అని. హోదా ఐపీఎస్ కానీ అధికార పార్టీకి వీరభక్తుడనే పేరుంది, ఎక్కడ పనిచేసినా స్వామి భక్తి ప్రదర్శిస్తారని చెబుతారు. ఆయనే విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా. రాష్ట్రంలో ఏకపక్షంగా వ్యవహరించే అధికారుల్లో ఆయన కూడా ఒకరు. ఆయన పనితీరు గురించి ఐపీఎస్ వర్గాలు కథలుగా చెబుతాయి. ఈనాడు ఆంధ్రజ్యోతి చాలా గట్టిగా పట్టుకున్నాయి కాంతి రాణా గారిని. జగన్ కుంభకర్ణుడు, 6 నెలల క్రితమే నిద్రలేచాడు, పాలనంతా అక్రమాలు, దౌర్జన్యాలు, హత్యలు, దోపిడీలు, ఇసుక మాఫియా, ఎక్కడా కనిపించిన అభివృద్ధి జాడ, జనం గెలిపించింది మర్డర్ చేయడానికేనా, సీఎం జగన్పై చెల్లెళ్ళు షర్మిల, సునీత ధ్వజం. సో ఇవన్నీ ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీ వార్తలు. సో నెక్స్ట్ ఈనాడులో కొన్ని వేశారు. ఆయనది ఎంత రాసినా తరగని అరాచక గ్రంథం. ఎవరి గురించి తెలుసా? భీమవరం ఎమ్మెల్యే గారి గురించి. ప్రశాంతమైన గోదావరి జిల్లాలో ప్రాంతం అది. ఆ ఊళ్ళో పుట్టడమే ఓ వరం అనుకుంటారు స్థానికులు. అలాంటి ప్రాంతానికి ప్రజాప్రతినిధిగా ఆయన్ను ఎన్నుకోవడమే వారికి శాపమైంది. అమాయకులపైన కేసులు పెట్టిస్తారు, సత్ప్రవర్తన పేరుతో రౌడీ షీటర్లను వదిలేస్తారు, ప్రత్యర్థి పార్టీ వాళ్ళు కనిపిస్తే గుండెల్లో గాజు ముక్కలు గుచ్చుకున్నట్టు ఫీల్ అయిపోతారు. జగనన్న కాలనీలు, రియల్ ఎస్టేట్ వెంచర్లో ఆయన భూభాగోతాలు అయితే లెక్కే లేదు అని భీమవరం ఎమ్మెల్యే గారి గురించి ఈనాడులో చాలా గట్టిగా స్ట్రాంగ్గా రాశారనమాట. భూ అక్రమాలు, దోపిడీలు, దౌర్జన్యాలు అని మొత్తం కోట్లు కొలగొట్టారని రాసుకొచ్చారు. అలాగే శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు, మంత్రి గారు, ఆందాల వలసలో స్పీకర్ గారు, ఇద్దరు కూడా రాజ్యాంగబద్ధంగా అత్యున్నత పదవుల్లో ఉన్నారు. ఆ శ్రీకాకుళం నుంచి ఆందాల వలస వెళ్ళే రోడ్డు చాలా దారుణంగా ఉంటుంది. నేను కూడా ఈ రోడ్లో చాలాసార్లు ట్రావెల్ చేశాను. ఈ రోడ్లో చాలా వెళ్ళి సరుబుజ్జల మీదుగా కోమనాపల్లి బ్రిడ్జ్ ఎక్కి, బ్రిడ్జ్ నుంచి మా ఊరు వెళ్తుంటా. సో చూడండి ఎంత దారుణంగా ఉంది. శ్రీకాకుళం ఆందాల వలస రోడ్డు, శ్రీకాకుళం ఆమదాల వలస రహదారి గుంతలమయంగా మారింది. అధికారుల లెక్కల ప్రకారమే ఈ రోడ్డుపై గుంత 5 ఏళ్లలో జరిగిన వివిధ ప్రమాదాల్లో 17 మందికి పైగా మృత్యువాత పడ్డారు. చూసారా, ఒక్క రోడ్డు బాగోకపోవడం వల్ల 17 మంది చనిపోయారంటే అక్కడ ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా పెద్ద నాయకులు, పేరు మోసిన నాయకులు, దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న నాయకులు. ఒక రోడ్డు వేసుకోలేపారు, ₹1 కోటి పెట్టి రోడ్డు వేసుకోలేపారు. అటువంటి వాళ్ళు ఉంటే ఎంత, లేకపోతే ఎంత. తెదేపా కార్యాలయానికి నిప్పు, క్రోసూరులో అర్ధరాత్రి ఘటన, ఆందోళనకు దిగిన శ్రేణులు. తెదేపాను వీడేది లేదు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాపం ఆయన మీద మైండ్గా మాడింది వైసీపీ. అనంతపురంలో ప్లాట్ఫామ్ పైకి దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు. శ్మశానాలకు సమాధి, జగన్ పాలనలో చచ్చినా కష్టమే. ఎక్కడికక్కడ కబ్జా చేస్తున్న వైకాపా నాయకులు. నిజమే, ఎక్కడికక్కడ మరుభూముల్ని కబ్జా చేసేస్తున్నారు, శ్మశానాలను కూడా వదలట్లేదు. ఓకే, ఇప్పటికే లేట్ అయింది కానీ ఇక్కడితో ఆపేద్దాం.
7:48 అయింది. ఇది అప్లోడ్ చేసినప్పటికీ రిలీజ్ చేసినప్పటికీ 8:20 అవ్వచ్చు. చూద్దాం. థ్యాంక్ యూ.